ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించి దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను, చేతికర్రలను, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లను, వినికిడి యంత్రాలను, వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని పల్లె ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబును అభినందించారు. ఇతరులకు సేవ చేయడం, కష్టసుఖాలను తోటివారితో పంచుకోవడం మన భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు సమాజానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటూ సేవ చేయాలన్నారు. ఇతరులకు సేవ చేయడం మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని, అప్పుడే జీవితానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. వాటి గురించి నలుగురు చెప్పడం అవుతుందో అది చాలా అవసరం. తద్వారా ఇతరులకు కూడా స్ఫూర్తి రావడానికి ఈ సేవ అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళు, నష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అక్రమాలకు లోనైన వాళ్ళు, అత్యాచార పీడితులు, అలాంటి వాళ్ళు ముఖ్యంగా మనం ఆదుకోవాల్సి ఉంది. ఆ తర్వాత బలహీనంగా ఉండేట వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక శక్తి లేదో, ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈరోజు ఆ లక్ష్యంతో, ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవి చౌదరి గారు నాకు మిత్రులు, ఒక నిజాయితీ అయిన ఆఫీసర్. ఆయన దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది. ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ, ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం. దాంతోపాటు 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం, ఆరంభిస్తూ ఉంటారు చాలామంది, ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్దిమందిలో, మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. పట్టణాలు అభివృద్ధి చెందాయి, పట్టణాల్లో అన్ని అందుబాటులో వస్తున్నాయి. పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగినా పత్రికలు ప్రధానంగా దాన్ని ప్రచురిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునేదానికి, వినేదానికి తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సేవా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు అహర్నిశలు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం అవుతుందో చాలా గొప్ప విషయం. కూర్చోలో వారి కోసమని ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బెడ్స్తో హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కావాల్సిన అన్ని యంత్రాలను, పరికరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని లక్షల కోట్ల రూపాయల్లో మరి మిత్రుల యొక్క సహకారంతో వాటిని ఇక్కడ నెలకొల్పడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడం చాలా గొప్ప విషయం.